నమస్కారం భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. విశ్వంలో ఎక్కడైనా వివాహ ప్రక్రియ ఉంది. ఆచారాలు, పద్ధతులు, వ్యవహారాల్లో మార్పులు ఉండవచ్చు. అయితే హిందూ వివాహ వ్యవస్థలో పెళ్లిళ్లకు విశేష ప్రాధాన్యం ఉంది. పెద్దలు తమ బిడ్డలకు కుదిర్చిన సంబంధాలకైనా, గాఢంగా ప్రేమించుకున్న జంటలకైనా జరపాల్సింది వివాహాలు, చూడాల్సింది ముహూర్తాలు, మూఢాలు, ఆషాఢాలు, కత్తెరలు, ఇలా ఏవేవో వచ్చి వధూవరుల నడుమ అడ్డుగా నిలబడతాయి. అయితే తాముండేది టెంపరరీ అని, పెళ్లిళ్లకు అనువైన మాసాలు వచ్చేస్తే మేము పక్కకు తొలుగుతామని మూడాషాఢాలు చెప్పేస్తున్నాయి. ఇక పెళ్లి కావలసిన పిల్లలు మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలు ఎన్ని నాళ్ళో అని మౌనంగా కూని రాగాలు తీసేవారు మాఘమాసం వచ్చేదాకా మంచి ఘడియే లేదా అని పెద్ద గొంతుతో వాపోయేవారికి డోంట్ బాదర్ అంటూ శ్రావణం భరోసా ఇచ్చేస్తోంది. అయితే శ్రావణం రాగానే ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 20 అంటే ఆగస్టు 20వ తేదీ వరకు మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. ఇవి దాటితే కార్తీకం, అది దాటితే మళ్లీ ఏడాదే. అందుకే పిల్లల పెళ్లిళ్లు చేయాల్సిన తల్లిదండ్రులు తెగ హడావుడి పడిపోతూ ఉన్నారు. శుభకార్యాలు ఎన్నో ఉన్నా ఈ సత్వాకు వినగానే టక్కున స్ఫురించేది వివాహం. పెళ్లి అంటే మాటల, బంధుమిత్రుల ఆహ్వానాలు, ఫంక్షన్ హాళ్లు, విందు భోజనాలు, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాల కొనుగోలు. ఒక్కటేమిటి, పరిణయ తంతులో ఎన్నెన్నో ఉంటాయి. ఇదివరలో పెళ్లిళ్ల పేరయ్య స్థానాన్ని మ్యారేజ్ బ్యూరోలు పుచ్చుకున్నాయి కదా. సాఫ్ట్వేర్, అమెరికా సంబంధాల హడావుడితో గత కొన్నేళ్లుగా హోరెత్తిపోయింది. ఇప్పుడు ఈ తంతులో కొత్త మార్పు వచ్చింది. అదేమిటో చూద్దాం. ఇన్నాళ్ళు ఆగారు కదా, ఇక ఒక పక్షం రోజులు ఆగితే చాలు. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి ప్రారంభమవుతుంది. గత నెల రోజులుగా గురుమూఢం, దీంతో శుభకార్యాలకు రెస్ట్ వచ్చింది. ఈ నెల 24వ తేదీ వరకు ఆషాఢమాసం ఉంది. శ్రావణం రాగానే ఈ నెల 27 నుండి ముహూర్తాలు జోరు అందుకుంటాయి. ఈ జోరు వచ్చే నెల 20వ తేదీ వరకు కొనసాగుతుంది. తిరిగి ఇది దాటితే కార్తీకం వరకు ఆగాల్సిందే. కార్తీకంలో ముహూర్తాలు దాటితే డిసెంబర్ నుండి 2026 ఫిబ్రవరి మొదటి వారం వరకు మళ్లీ పెళ్లిళ్లకు బ్రేక్. ఎందుకంటే ఇప్పుడు శుక్రమూఢం, ఆషాఢంలో గురుమూఢం. ఇప్పుడు శుక్రమూఢం రామాయణంలో పిడకల వేట అనుకోకపోతే అసలు ఈ గురుమూఢం అంటే ఏంటి, శుక్రమూఢం అంటే ఏమిటి చూసి సబ్జెక్టులోకి వెళ్దాం. మూఢమి, మూఢం అంటే అంధకార కాలం. దక్షిణాయనం ఉత్తరాయణంలో ఉత్తరాయణాన్ని దేవతల పగటి కాలంగా, దక్షిణాయనాన్ని దేవతల రాత్రి కాలంగా చూస్తాం. దక్షిణాయనం మాదిరి మూఢం చీకటి కాలం. ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు జరపడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం నిషేధం. ఆషాఢం పుష్యమాసాలకు శూన్యమాసాలుగా పేరుంది. సూర్య సంచారం మిథునంలో ఉన్నప్పుడు అంటే ఆషాఢమాసం శూన్యమాసం అవుతుంది. అదేవిధంగా సూర్యుడు ధనుర్రాశిలో ఉన్నప్పుడు వచ్చే పుష్యమాసాన్ని శూన్యమాసంగా పేర్కొంటారు. ఇక గురుమూఢం, శుక్రమూఢం శుభకార్యాలకు అనర్హం. బృహస్పతి, శుక్రుడు ఇద్దరూ గురువులే. ఒకరు దేవగురువు అయితే మరొకరు రాక్షస గురువు. ఇద్దరూ సకల విద్యా పారంగతులు, సర్వసమర్థులే. ఎంతటి గొప్ప గురువులైనా సూర్యశక్తి ముందు వీరి శక్తి అల్పమే. సూర్య భగవానుడు అంటే సాక్షాత్ ఆంజనేయ స్వామికే విద్య నేర్పిన మహాగురువు. ఇక గ్రహాల పరంగా ఆలోచిస్తే బృహస్పతి కానీ, శుక్రుడు కానీ సూర్యుని దగ్గరకు సమీపిస్తే ఎంత మేధో సంపన్నులైనా వారి శక్తిని కోల్పోయి మందబుద్ధులుగా మారుతారు.
దేవతల గురువుగా గురుస్థానంలో ఉన్న బృహస్పతి సూర్యుణ్ణి సమీపిస్తే గురుమూఢమి లేదా గురుమౌఢ్యమి ఏర్పడుతుంది. ఇదిగో ఈ స్థితి ఈ ఆషాఢమాసంలో కొనసాగుతుంది. మరి ఈ నెల 24 దాటాక ఆషాఢం వెళ్లి శ్రావణమాసం వచ్చాక గురుమౌఢ్యమి జాడ్యం తొలగిపోవడంతో శుభప్రద మాసం శ్రావణమాసంలో శుభకార్యాల జోరు, పెళ్లిళ్ల హోరు అందుకుంటుంది. డిసెంబర్ నుండి ఫిబ్రవరి 2026 వరకు శుక్రమూఢం ఉన్నట్లు పంచాంగ పెద్దలు, జ్యోతిష్య ఘనాపాఠీలు చెబుతున్నారు. ఈ కారణంగా ఈ కాలంలో ముహూర్తాలు లేవని పురోహితులు అంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్లోగా కేవలం జూలై, ఆగస్ట్, శ్రావణంలో, అక్టోబర్, నవంబర్, కార్తీకంలో మాత్రమే పెళ్లిళ్లకు ముహూర్తాలున్నాయని పురోహితులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే పిల్లల పెళ్లిళ్లు కుదుర్చుకున్న వారు వచ్చే నెలకు ఫంక్షన్ హాల్స్, నూతన వస్త్రాల కొనుగోలు, బంగారు, వెండి ఆభరణాల కొనుగోలుపై దృష్టిని సారించారు. ఆషాఢం వెళ్లడానికి, శ్రావణం రావడానికి సమయం సమీపిస్తూ ఉన్నందువల్ల పెళ్లి పెద్దలు పెళ్లి పనులపై దృష్టిని సారిస్తున్నారు. దీంతో దుస్తులు, బంగారు ఆభరణాల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. శ్రావణం ప్రారంభంలోని ముహూర్తాలు కుదుర్చుకున్న వారు పెళ్లి పనుల్లో వేగం పెంచేశారు. ముహూర్తాలు స్వల్పంగా ఉన్నందున వెంటనే పెళ్లి కుదుర్చుకోవాలనుకునే తల్లిదండ్రుల సంఖ్య బాగా పెరిగిందని మ్యారేజ్ బ్యూరో ప్రతినిధులు తెలియజేస్తున్నారు. అయితే అసలు ఉబలాటపడాల్సిన యువతీ యువకులు ఎందుకో మీనమేషాలు లెక్కిస్తున్నారని అంటున్నారు. సాఫ్ట్వేర్ కొలువుల రాజ్యంగా పేరొందిన అమెరికాలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది. విదేశాల్లో సరిగా ఉద్యోగాలు దొరకకపోవడం, అక్కడ పనిచేస్తున్న వారి కొలువులకు గండిపడే పరిస్థితులు ఉన్నట్లు మీడియాలు ఊదరగొట్టడంతో కొంత అయోమయ పరిస్థితి తలెత్తినట్లు తెలియవస్తోంది. గతంలో ఎన్ఆర్ఐ సంబంధాలు హడావుడిగా కుదుర్చుకోవడం జరిగేది. కేవలం 25-30 రోజుల లోపులోనే ఎన్ఆర్ఐ సంబంధం మాటలు, పనులు, పెళ్లిళ్ళు ఇలా అన్నీ జరిగిపోయేవి. గతంలో మాదిరి ఆ హడావుడి ఇప్పుడు కనిపించడం లేదని మ్యారేజ్ బ్యూరో ప్రతినిధులు తెలియజేస్తున్నారు. గతంలో ఎన్ఆర్ఐ సంబంధం కేవలం 20-30 రోజుల్లో కుదుర్చుకుని పెళ్లితంతు జరిపించేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటున్నాయి మ్యారేజ్ బ్యూరోలు. పరదేశీ కొలువుల కన్నా స్వదేశీ ఉద్యోగ సంబంధాలకే ఇటీవల బాగా డిమాండ్ పెరిగిందని పెళ్లిళ్ల బ్యూరోలు వెల్లడిస్తున్నాయి. శుభకార్యాల శ్రావణం ఆఘమేఘాల మీద వస్తూ ఉండడంతో ఫంక్షన్ హాల్స్కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. శ్రావణ మాసంలో ముహూర్తాలున్న రోజుల్లో ఇప్పటికే బుకింగ్స్ పూర్తయ్యాయని హైదరాబాద్ ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలు తెలిపాయి. ఆషాఢం, గురుమూఢంతో గత నెల రోజులుగా బోసిపోయిన ఫంక్షన్ హాళ్లకు శ్రావణం నుండి శుభకార్యాల కళ రానుంది. శ్రావణం వెళ్లిపోతే తిరిగి అక్టోబర్ 24 వరకు పెద్దగా బుకింగ్స్ ఉండవు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటున్న ఫంక్షన్ హాల్స్ ఓనర్లు కొత్తగా హాఫ్ డే సిస్టమ్ తీసుకొచ్చారు అమల్లోకి. అద్దె రేట్లు అదే రీతిలో ఉంచేసి కేవలం 12 గంటల పద్ధతిని తీసుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో మీల్స్ ప్లేట్ల సొమ్ముతోనే కోట్ల రూపాయలకు పడగలెత్తే పద్ధతికి తెరలేపేశారు. అద్దె మాట ఎత్తకుండా భోజనం ప్లేటు 800 రూపాయల నుండి 3000 రూపాయల దాకా నిర్ణయించి వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. భాగ్యనగరంలోని ఒక ప్రముఖ ఏరియా ఫంక్షన్ హాల్లో దాదాపు 1000 మంది కూర్చునే సదుపాయం ఉంది.
ప్లేటు భోజనానికి 1000 రూపాయల చొప్పున కనీసం 600 ప్లేట్లకు ధర చెల్లిస్తే హాలు అద్దె మాటే ఎత్తం అని సదర్ ఫంక్షన్ హాల్ పెద్దలు పెద్ద ఆఫర్సే ఇచ్చేస్తున్నారట. ఇక ఫంక్షన్ హాళ్లకు దగ్గరలో లాడ్జీలు, హోటల్ రూమ్లు ఉన్నాయంటే ముహూర్తాలున్న రోజుల్లో వాళ్ల పంట పండినట్లే. వచ్చిన వారందరికీ పెళ్లివారు గదులు, పడకలు, వసతులు ఏర్పాటు చేయలేరు కదా. ఇదే కాక చాలామంది తమకు పెళ్లివారు రూమ్స్ ఇచ్చినా అందులో తమకు నచ్చిన రీతిలో ఉంటుందో లేదో అని బయట వేరే రూమ్స్ బుక్ చేసుకుని పెళ్లి వేడుకలకు హాజరవుతున్నారు. ఇది హోటల్ రూమ్ యజమానులకు కాసులను పండిస్తోంది. పెళ్లి, పరిణయం, వివాహం, మ్యారేజ్, షాదీ ఇలా ఏ భాషలో ఏ పేరుతో పిలిచినా అది స్త్రీ పురుషులనే ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడే బంధం. అయితే హిందూ సాంప్రదాయంలో వివాహం అంటే అంగీకార బంధమే కాదు, జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండే నిబద్ధతాపూర్వక ఆప్యాయతానురాగా పవిత్ర బంధం. ఓ స్త్రీ, ఓ పురుషుడు, వారి కుటుంబీకులు, సామాజిక వర్గాల మధ్య ముడిపడిన అంశం. సనాతన వైదిక సంప్రదాయాలు, సదాచారాలతో సమ్మిళితమైన దైవిక బంధంగా హిందూ వివాహ బంధాన్ని చెబుతారు. వ్యక్తిగత సంపూర్ణ సాధనకే కాక ధర్మాచరణకు, సామాజిక అభివృద్ధికి వివాహం దోహదమవుతుంది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఇది మన సంస్కృతిని చాటి చెప్పే నారీ గౌరవం. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని దీని అర్థం. మాతృమూర్తి అర్హత స్త్రీమూర్తికే ఉంటుంది. అబల అని ముద్ర వేసిన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడే బలసంపన్నురాలు ఆమె. సమాజంలో వెలుగులు నింపే శక్తివంతురాలైన సబల స్త్రీమూర్తి. అందుకే వివాహ తంతులో సైతం వధువును వరుడు ఎలా చూడాలో మన శాస్త్రాలు బహు చక్కగా వివరిస్తున్నాయి. పూర్వం రోజులలో 5 రోజుల పెళ్లిళ్ళు, 3 రోజుల పెళ్లిళ్ళు సైతం ఉండేవి. వివాహ ప్రక్రియలో ధర్మేచ, అర్థేచ, కామేచ, నాతిచరామి అనే మంత్రాలు వినిపిస్తాయి. ధర్మ నిర్వహణలో, ధనార్జనలో, కోరికలు తీర్చుకోవడంలో నా అతిచరామి, నిన్ను దాటి ముందుకు వెళ్ళను అని వివాహం జరుగుతున్నప్పుడు నూతన వధువుతో నూతన వరుడు చెబుతాడు. పెళ్లినాటి ఈ విశిష్ట ప్రమాణంలో ఏదైనా తన ఒక్కడి కోసమే చేయనని, తాను చేసే అన్ని ధర్మబద్ధ కార్యాలు తాను పరిణయమాడిన వధువుతోనే చేస్తానని, ఆమె లేకుండా ఏదీ చేయనని ఈ పవిత్ర మంత్రాల అర్థం. ఏ కామ్యకారక యజ్ఞ యాగాల నిర్వహణకైనా భార్య ఉండి తీరాల్సిందే. గృహస్థాశ్రమం స్వీకరించిన వారికి తప్ప భార్యా విహీనులు, బ్రహ్మచారులు యజ్ఞయాగాల నిర్వహణకు అర్హులు కారు. అందుకే హిందూ సంస్కృతిలో వివాహానికి అంత విశిష్ట ప్రాధాన్యత ఉంది. నాతిచరామి అనేది వధువుకు ప్రాణమంత్రం కాగా వరునికి వధువు ప్రాణప్రదం. ఇంటికి దీపం ఇల్లాలు, ఆ దీపకాంతులే పిల్లలు. సమాజం పచ్చగా పిల్లాపాపలతో వర్ధిల్లాలంటే, ఉత్తమ సమాజంగా పేరొందాలంటే వివాహ వ్యవస్థ బలంగా ఉండాలి. హిందూ శాస్త్ర ధర్మాల ప్రకారం గృహస్థులే అన్నింటికీ అర్హులు. యజ్ఞయాగాలు చేయాలన్నా, వ్రతాలు క్రతువులు చేయాలన్నా సతీ సమేతంగా పతి మాత్రమే అర్హులు. భార్యా విహీనులు, బ్రహ్మచారులు వీటి పేరు ఎత్తడానికి సైతం అర్హులు కారు. అయితే గృహస్థులు చేసే యజ్ఞయాగాల్లో వారు పాల్గొవచ్చు. దంపతులు అందించే అతిథి సత్కారాలను కూడా పొందవచ్చు.
ప్రశంస ఉన్న చోట అభిశంస ఉంటుంది, రాత్రి ఉన్న చోట పగలుంటుంది, కష్టం ఉన్న చోట సుఖం ఉంటుంది. వివాహ ఆవశ్యకతను ఇంతలా పెద్దలు చెబుతుంటే కొందరు వివాహ విముఖత ప్రదర్శించడమే కాకుండా ఆ వ్యవస్థ అవస్థలతో కూడుకున్నది అని తమ వాదనను వినిపిస్తూ ఉంటారు. పెళ్ళంటే నూరేళ్ల పంట అంటే కాదు మంట అంటారు. భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్, భర్తగా మారకు బ్యాచులర్ అంటారు. సదీ మాట వద్దు, సోలో బతుకే సో బెటర్ అనేస్తారు. అయితే పాటలు మాటలు అంత ఈజీ కాదు కదా. బతుకు జీవిత చరమాంకంలో తెలుస్తుంది, నిండా కష్టాల్లోనూ బాధల్లోనూ తెలుస్తుంది బతుకు విలువ. లైఫ్ పార్ట్నర్ అత్యవసరం అని వాళ్ళ హితులు, స్నేహితులు, బంధువులు, పెద్దలు ఎవరో ఒకరు చెబుతూనే ఉంటారు. సర్దుబాటు, రాజీ గుణాలు లేనప్పుడు, పంతాలు పట్టుదలల్లో ఎవరికి వారు స్వతంత్రంగా బతకగలిగిన స్థితులు ఉన్నప్పుడు, పుష్కలంగా ఆస్తులు, సొమ్ములు, చదువులు, అధికారాలు అన్నీ ఉన్నప్పుడు పేచీలు కాకుండా రాజీలు ఎందుకుంటాయని వీళ్ల సంసారం చక్కబడాలనే స్నేహితులు, హితుల ఆవేదన కనిపిస్తుంది. అలాగని ధనవంతులు పెద్ద వర్గాల్లోనే ఈ పంతాలు, పట్టింపులు, రాజీలేని ధోరణి, తమ మాటే నెగ్గాలనే ధోరణి ఉంటుంది అనుకోవడానికి వీల్లేదని, మధ్యతరగతి వారైనా నిరుపేదలైనా ఎవరైనా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద రాద్ధాంతాలు జరగడం, అవాంఛనీయ ఘటనలకు చోటు చేసుకోవడం ఇటీవల తరచుగా జరుగుతోంది. అనుకోని ఏ ఆకస్మిక అవాంఛనీయ పరిస్థితి తలెత్తితే దంపతుల్లో ఒకరు విగతజీవులు అవ్వడం, మరొకరు జైలు పాలవడం, వాళ్ల పిల్లలు అధోగతి పాలవడం జరుగుతోంది. ఈ పరిస్థితులు వివాహ వ్యవస్థకు అగాధం కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఆ ఆప్యాయతలు, అనురాగాలు, అభిమానాలు, పెద్దల మాట తూచా తప్పకుండా పాటించడాలు ఉండేవి కాబట్టి ఈ అనుచిత స్థితిగతులు ఏర్పడేవి కావని కొందరు పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. విశ్వవ్యాప్తంగా వివాహ వ్యవస్థ ఉంది. ప్రపంచంలోని అన్ని సమాజాలలో వివిధ రూపాల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. సాంస్కృతిక, చట్టబద్ధ సామాజిక వ్యవస్థగా వివాహ వ్యవస్థకు పేరుంది. దీని ద్వారా ఇద్దరూ భాగస్వాములుగా గుర్తించబడతారు. విజాతి ధ్రువ భాగస్వాముల మధ్య హక్కులు, బాధ్యతలు ఏర్పడతాయి. సహేతుక లైంగిక సంబంధాలు, సక్రమ పునరుత్పత్తి, సరైన పిల్లల పెంపకం నిర్వహణకు ఇదొక మార్గం అవుతుంది. సాంప్రదాయకంగా పురుషుడు, స్త్రీ మధ్య సంబంధంగా ఇది పరిగణింపబడడం మనకు తెలుసున్న విషయమే. అయితే ప్రపంచవ్యాప్తంగా స్వలింగ వివాహాలు సైతం చట్టబద్ధం చేయబడుతున్నాయి. అయస్కాంత సిద్ధాంతానికి తూట్లు పడేలా సయాతి ధ్రువాలు ఆకర్షించుకుంటున్నాయి. సామాజికంగా, చట్టబద్ధంగా స్త్రీ పురుషుల మధ్య గుర్తించబడిన సంబంధాన్ని వివాహంగా పిలుస్తున్నాం. వివాహం ద్వారానే దంపతులకు నిర్దిష్ట సామాజిక హోదా వస్తుంది. సహేతుక పునరుత్పత్తికి వివాహం ఎంతో ఆవశ్యకరం. పిల్లలను కనడం, పెంచడం కోసం ఇదొక మార్గంగా పరిగణించబడుతుంది. పచ్చగా పెరిగే జాతికి చిచ్చు పెట్టుకుంటే ఎన్నో అనర్థాలు వస్తాయనే విషయాలు ఇప్పుడు అందరికీ అర్థం అవుతోంది. ఇదివరలో సమస్యలకు భయపడి జనాభా నియంత్రణకు ప్రయత్నించగా ఇప్పుడు జనాభా పెరుగుదలపై ప్రతి ఒక్కరూ దృష్టిని సారిస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయం, ఆచారం, ఆదరణ ఇలా అన్నింటా ప్రత్యేకంగా కనిపించేది హైందవంలోనే. హైందవ జాతి ప్రాచీన ప్రభావాలను గమనిస్తే ఎన్నో సత్సంప్రదాయాలు, సదాచారాలు దర్శనమిస్తాయి. సనాతన ధర్మంలో 8 రకాలున్నాయి. ఆదియుగం, కృతయుగం నుంచి ఈ వివాహ పద్ధతులున్న ద్వాపరంలోని ఇతిహాస మహాభారతంలో ఇందుకు సంబంధించిన వివరాలు సవివరంగా ఉన్నాయి.
సనాతన ధర్మం అంటే శాశ్వత ధర్మంలో వివిధ రకాల వివాహాలు వివరించబడ్డాయి. ఒక వ్యక్తికి ఒకే భాగస్వామి ఉండడం, ఇదే ఏకపత్ని వ్రతం. ఇక బహుభార్యాత్వం, బహుభర్తృత్వం అంటే ఎక్కువ మంది భాగస్వాములు ఉండడం. వివిధ సంస్కృతులలో వివాహ ఆచారాలు భిన్నంగా ఉండవచ్చేమో, కానీ పెళ్లి అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలలో ఒక ప్రధానమైన భాగం అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కొన్ని మతాల్లో వివాహాన్ని ఒప్పందంగా కూడా చూస్తారు. హైందవ జాతిలో అధిక శాతం మంది ఏకపత్ని వ్రతం పాటిస్తున్నారు. ఈ వివాహ వ్యవస్థను అనుసరిస్తున్నారు. అయితే అరేంజ్డ్ మ్యారేజెస్, లవ్ మ్యారేజెస్ అనే 2 పద్ధతులను అవలంబిస్తున్నారు. సాధారణంగా పెద్దలు కుదిర్చిన వివాహాలు సాంప్రదాయబద్ధంగా ఫంక్షన్ హాల్స్, గృహాల్లో బంధుమిత్ర సపరివారం మధ్య జరుగుతూ ఉండగా, ప్రేమ వివాహాలు రిజిస్ట్రార్ కార్యాలయంలో కానీ, సమాజాల్లో కానీ, పరిమిత సంఖ్యలోని మిత్ర బంధుగణాల మధ్య కానీ జరుగుతున్నాయి. యాజ్ఞవల్క స్మృతికి అనుగుణంగా మన పూర్వీకులు 8 రకాల వివాహాల తీరుతెన్నులను వివరించారు. పంచమ వేదంగా కీర్తింపబడుతున్న మహా ఇతిహాస గ్రంథం మహాభారతంలో వీటి గురించి సమగ్ర వివరణ ఉన్నట్టు పురాణ ప్రముఖులు తెలియచేస్తున్నారు. అయితే ఈ 8 రకాల వివాహాలలో సహేతుకమైనవి, సహేతుకం కానివి కూడా ఉన్నాయి. సంస్కారవంతురాలైన కన్యను విద్యావంతుడు, సంస్కారవంతుడైన వరుణునికి ఇచ్చి చేసే వివాహాన్ని బ్రహ్మ వివాహంగా చెబుతారు. కన్యాదాన తంతు ఇందులో కనిపిస్తుంది. ఈ వివాహంలో వధువు తండ్రి వరుడికి కన్యాదానం చేస్తాడు. ఉభయ వర్గాల పూర్ణ అంగీకారంతో జరిగే ఈ వివాహ ప్రక్రియ ఉత్తమ వివాహ విభాగానికి చెందుతుంది. యజ్ఞ యాగాదులు చేసే పురోహితుడు పండిత శ్రేష్ఠుడికి కన్యాదానం చేయడాన్ని దైవ వివాహంగా చెబుతూ ఉంటారు. గోవు, గో సంతతిని కన్యాశుల్కంగా తీసుకుని కన్యాదానం చేయడాన్ని అర్హ వివాహంగా పేర్కొంటూ ఉంటారు. కట్న కానుకలు చేసే వివాహాన్ని ప్రాజాపత్యగా చెబుతారు. ధనమిచ్చిన వధువును పొందడానికి అసుర వివాహంగా, ప్రేమ వివాహాన్ని గాంధర్వంగా తెలియచేస్తారు. ఇక కూడని వివాహాల కేటగిరీలో రాక్షస వివాహం మొదటిది. వధువును బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడాన్ని రాక్షస వివాహంగా, వధువు అభీష్టానికి వ్యతిరేకంగా ఆమె నిద్రించు వేళ అపహరించి తీసుకెళ్లి చేసుకునే వివాహం పైశాచికం. ధర్మ విరుద్ధ వివాహాలు చేసుకుంటే సమాజ చేత్కరాలకు గురవుతారు, దండనార్హులు అవుతారు. అసుర, రాక్షస, పైశాచ వివాహాలు సమాజ వినాశకర వివాహాలు. అందుకే వీటిని ధర్మశాస్త్రాలు ఆమోదించలేదు. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. ఇదే శతమానం భవతి దీవెన. ఆ పెద్దల దీవెనకు వన్నె తెచ్చేవారిలో ముందు వరుసలో ఉండాల్సిన వారు వధూవరులు. ఎందుకంటే వీరితోనే చక్కని సమాజం ఏర్పాటు జరుగుతుంది. వధువు కోరుకునేది చక్కని సంసారం, చల్లని సంతానం. భర్త చేయాల్సింది భార్యను జీవితాంతం వరకు కంటికి రెప్పలా చూసుకోవాలి. ఆమెకు ఏ చిన్న కష్టం కలిగించకుండా కుటుంబాన్ని సమర్థవంతంగా పోషించాలి. కావడి కుండల్లాంటి కలిమీలేములు పట్టించుకోకుండా, కష్టాలకు కుంగిపోకుండా
కాకుండా సుఖాలకు విపరీతంగా పొంగిపోకుండా తమ కర్తవ్యాలను త్రికరణ శుద్ధిగా నెరవేర్చాలి. ఇక పెళ్లినాటి ప్రమాణాలు అంటే పెళ్లిలో వధూవరులిద్దరూ ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే వాగ్దానాలు. ఇవి వారి జీవితాంతం కలిసి ఉంటామని, ఒకరినొకరు ప్రేమిస్తామని, గౌరవిస్తామని, కష్ట సుఖాల్లో తోడుంటామని చేసే ప్రతిజ్ఞలు. ఇవి సాధారణంగా వివాహ వేడుకలో భాగంగా ఉంటాయి. ప్రతిజ్ఞలు వ్యక్తిగతమైనవి, సంస్కృతి, మతం, వ్యక్తిగత ప్రాధాన్యాలను బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఈ ప్రమాణాలు ఒకరికొకరు ప్రేమ, గౌరవం, నమ్మకం, సహనంతో జీవితాంతం కలిసి ఉంటామని చేసుకునే వాగ్దానాలు. ఇది ఇవాల్టి భక్తి ప్రదం కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.